సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైలవాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ షష్ఠి సోమవారం హస్త నక్షత్రం జనవరి 20వ తారీఖు. యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ఇవాళ రాపత్తు పూర్తయిన సందర్భంగా నూత్తందాది చాత్తు అనేటువంటి విశేషమైనటువంటి ఉత్సవం ఉంది. అందుచేత సుప్రభాత దర్శనం కానీ ఉదయం ఆరాధన సేవ దర్శనం కానీ రద్దు చేయబడతాయి. 3:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దేవి బృంద సేవాకారం, అంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతవరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం. ఈ సమయంలో హస్తా నక్షత్రం ఇవాళ. ఈ హస్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని కూరత్తాళ్వారని వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం అన్నమాట. వాటితో తిరుక్కార్తి పూర్తవుతుంది. అందుచేత ఆ తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం, అయిన తర్వాత రాజభోగ నివేదనం, చుట్టు సన్నిధిలో నివేదనం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, అయిన తర్వాత స్వామివారు ఉభయదేవేరులతో అంటే పరమపదనాథుల అలంకారంతో రాత్రి తిరువీధి అయిన తర్వాత పరమపదానికి వేయించేసిన తర్వాత ఆళ్వార్లు ఆ అలంకారంతో హంసమూలకి వేయించేస్తారు. హంసమూల ఆలయానికి ఆ ఈశాన్య భాగంలో ఉండేటువంటి హంసమూలకి వేయించేసి ఆళ్వార్లతో సహా అక్కడ వేయించేసి అక్కడ విశేష ఆరాధనం అయిన తర్వాత ప్రబంధ చాత్తు రామార్షణోత్తందాది సేవాకాలం విశేష ఆరాధన అయిన తర్వాత సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, ఆళ్వార్లకి మర్యాద సమర్పణం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఇది అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ ఉత్సవం పూర్తయి స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం జరుగుతుంది. అందుచేత ఈనాడు జరిగేటువంటి ఆ ఉదయం ఆ గోవిందరాజస్వామితో సంబంధం ఉండేటువంటి సహస్రనామార్చనం కానీ, గరుడ సేవ కానీ, నిత్య కళ్యాణం కానీ రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధనలో భాగంగా విశేషమైనటువంటి ఆరాధన, నివేదనం, మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.